వెల్కమ్ టు రైట్ టైం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నిడదోలు నియోజకవర్గం సుబ్బరాజుపేటలో అయితే ఉన్నాం. మనం సుబ్బరాజుపేట అనగానే ఒక విశేషం అయితే ఉందని కూడా చెప్పొచ్చు. నిన్నంతా కూడా ఈ సుబ్బరాజుపేటలో మహిళలంతా కూడా రోడ్డు ఎక్కారు. అలాగే సిపిఎం నాయకులు మహిళలు కూడా రోడ్డు ఎక్కారు. అది ఏమిటో కాదు, ఇక్కడ చైతన్య బార్ అని కూడా ఈ బారు అయితే ఒకటైతే ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇది ఈ రోడ్డుకి పక్కనే ఉన్న స్థలంలో 4 టెంట్లు అయితే వేసి చైతన్య బార్ రెస్టారెంట్ అని కూడా ఇక్కడైతే బ్యానర్ కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యం ఇక్కడంతా కూడా రోడ్డు ద్వారా ఎవరైతే మహిళలు నిడదోలు నుంచి సుబ్బరాజుపేట నడిచి వెళ్తారో ఆ మహిళలంతా కూడా ఈ రోడ్డు గుండానే సింగవరం కానీ కూడా వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా మాకంతా కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా మహిళలంతా కూడా నిన్నంతా రోడ్డు ఎక్కి ఈ చైతన్య బార్ రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ చేయడం కుదరదని కూడా ప్రజా సంఘాలు కూడా నిన్నంతా కూడా ఇక్కడైతే నిరసన అయితే తెలియజేసి ఈ నేపథ్యంలో అసలు ఈ రోడ్డు ద్వారా ఇప్పుడు మనం విజువల్స్ చూద్దాం. ఇదంతా కూడా టెంట ఏదైతే ఉందో ఇక్కడ చైతన్య రెస్టారెంట్ అన్న బారు ఇక్కడ ఇది కూడా మనకు బ్యానర్ అయితే కనపడుతుంది. అలాగే గ్రావెల్ కొట్లు కూడా 2 వేసి అయితే కనపడుతుంది. అలాగే టెంటలు వేసి కూడా కనపడుతుంది. అలాగే టెంటల్లో మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మద్యం తీసుకుని సేవిస్తున్నారు. అయితే రోడ్డు ద్వారా మహిళలకు రక్షణ ఉంటుందా, అసలు బార్ అన్న రెస్టారెంట్కి ఎటువంటి అనుమతులు ఉండాలి, ఎలా అనుమతులు ఉండాలి, ఇదంతా కూడా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? ఎక్సైజ్ శాఖ అంతా కూడా ఏం చేస్తుందంటే మొద్దు నిద్రలో ఉందని చెప్పాలా లేకపోతే ఆమ్యామ్యాలకు ఆశపడి ఎక్సైజ్ శాఖ ఇదంతా కూడా చేస్తుందని ఇక్కడ అంతా కూడా ప్రజలంతా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు అలాగే ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ గృహ సముదాయాలకు దగ్గరలో ఇదంతా కూడా ఉంది. మేమంతా కూడా మహిళలంతా కూడా ఇంటించే వెళ్తున్నాం. వీరంతా కూడా తాగి గోల చేసి రోడ్డు మీదకి వస్తున్నారు. అంతా కూడా మందు ప్రియులు మందు బాబులు అంతా కూడా వస్తున్నారు. ఎప్పటికైనా ఈ బార్ అండ్ రెస్టారెంట్ పోయించమని కూడా వీళ్ళంతా అడుగుతున్నారు. అయినప్పుడు కూడా మనం చూసుకోవచ్చు అసలు ఈ టెంటలు వేసి మద్యం అమ్మకాలను సాగించి రోడ్డు వారే టెంటలు వేసి ఇలాగా పెట్టి బహిరంగ మద్యాన్ని తాగించడం కరెక్ట్ అంటారని కూడా నేను ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అడుగుతున్నాను. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలా చేస్తాకి ఉందంటే దాన్ని కూడా నేను వార్త రూపంలో అయితే ప్రసారం చేస్తాను. నేను ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసి కూడా నేను అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, మనం నిడదోలు ఎక్సైజ్ సిఐకి సంబంధించిన నెంబర్ అయితే మనకైతే లభ్యమైంది. ఈ నెంబర్ని ఆయనకైతే మనం కాల్ చేస్తున్నాను. అసలు ఆయన ఏమంటారు, ఆయన మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనదైతే బిజీ టోన్లో అయితే ఉంది. వేరే నెంబర్ నుంచి కూడా మనం కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూడవచ్చు, విజువల్స్లో మనం చూద్దాం. ఫోను చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తున్నాను. మీకు వాయిస్ కూడా పైకే పెట్టాను. ఆయన నమస్తే అండి, మీరు సిపిఎం నాయకులండి రాంబాబు గారా? ఇప్పుడు తర్వాత ఇక్కడ నిన్న మీకు సుబ్బరాజుపేట వెళ్ళి దారిలో ఇక్కడ బార్ ఒకటి తెరిచారు. అదే రోడ్డు ద్వారా బారు లాగా టెంట్లు వేశారు కదా, దానికి ధర్నా అయితే చేశారు కదా మీరు. అసలు ఏంటి సార్ అది? రెసిడెన్షియల్ ఏరియా. ఓకే. రెండోది ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా సుబ్బరాజుపేట ఒక దళితపేట, నిడదోలులో అతిపెద్ద దళితపేట. ఓకే అండి. తర్వాత ఎన్టీఆర్ కాలనీ, ఎంబీ నగర్ కాలనీ. ఓకే అండి. ఈ 2 కాలనీస్ కూడా పేదవాళ్ళు దళితులు ఇచ్చే ప్రాంతం అండి ఇదంతా. ఓకే అండి. ఆ తర్వాత ఎదురుగా వెళ్తే సింగవరం, చిరుగూడెం అండి. ఓకే అండి. ఈ ప్రాంతం అంతా కూడా 70% మంది దళితులు నివసిస్తున్నారండి. ఓకే అండి. పేదలు. ఓకే అండి. ఈ పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ఏమీ చేయకుండా ఈ ప్రాంతాల్లో అనాధికారికంగా ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎక్సైజ్ అంటే అనాధికారికంగా అంటే ఏం లైసెన్స్ లేవండి దీనికి చైతన్య బార్కి? లేవండి. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. అక్కడ పెట్టే ప్లేస్ మున్సిపల్ రోడ్ లైటింగ్ లో సగం ఉందండి. ఓకే అండి. తర్వాత కంటైనర్ తీసుకొచ్చి పెట్టారు. కంటైనర్ పెట్టి ప్లేస్ కూడా ప్రైవేటు స్థలం గల ఆశ్రమంలో ఆయన నడకుండా పెట్టేశారండి. ఓకే అండి. ఇప్పుడు అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ అని అక్కడైతే ఫ్లెక్సీ ఉంది. అక్కడ టెంటలు వేసుకుని మద్యం సేవించవచ్చు అంటారా రోడ్డు ద్వారా? నేను ఎన్ని పరిస్థితుల్లో లేదండి. మరి అధికారులు ఏం చేస్తున్నారంటారు అసలు? ఎక్సైజ్ వాళ్ళ నిబంధనల ప్రకారం హెవీగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో, లైటింగ్ ఉన్న ప్రాంతంలో మాత్రమే బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే అండి. నివాస ప్రాంతాలు కానీ లేదంటే ఏకాంతంగా ఉన్న స్థలాల్లో రెస్టారెంట్లు, బార్లకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఓకే అండి. అక్కడ పెట్టడం అన్నది ఏకాంత 7 దాటితే చీకటిగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఓకే అండి. ఎదురుగా పెద్ద పామాయిల్ తోటలు, వెనకాల పొలాలు, పుట్టల్లో, పత్తులు అన్ని కూడా ఆడవాళ్ళకి భద్రత లేదు పైన.
ఓకే అండి. 2 రోజుల క్రితం ఎదురుగా ఉన్న భారత్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న శవం బయటపడింది. ఇప్పుడు ఇప్పుడు అసలు మీకేం కావాలి? అసలు మీరు ఉద్యమాలు అయితే చేస్తారు, సిపిఎం నాయకులు, ప్రజలను మీరు కౌన్సిలర్గా కూడా చేస్తారు. ఇప్పుడు మీకేం కావాలి ఇక్కడ? తక్షణమే ఈ బారు ఇక్కడ తొలగించాలని మీరు కోరుకుంటున్నారు. భారత్ రెస్టారెంట్ ఉంటాను వీళ్ళు. ఓకే అండి. అంటే బారు అండ్ రెస్టారెంట్ అయితే ఏమీ కనపడతలేదు, ఇక్కడైతే ఒక టెంటలు వేసి అయితే కనపడుతున్నాయి. మరి ఆ దాంట్లో పెట్టారు కదా సార్ చైతన్య భారత్ రెస్టారెంట్. అంటే రోడ్డు ద్వారా టెంటలు వేసి బహిరంగ మద్యం సేవించడం కూడా 100% తప్పే. రాష్ట్ర గవర్నమెంట్ కూడా అటువంటి జీవో అయితే ఎక్కడ పాస్ చేసినట్టు నాకైతే తెలీదు. సరే, నేను కూడా దీనిపై నేను వార్తలు వేసి పోరాటానికి మీకుతో పాటు మేము కూడా పోరాటానికి సిద్ధంగా అయితే మా జర్నలిస్టులు అంతా ఉంటాం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకే అండి. మరి ఏదైనా అవసరం ఉంటే మీకు మళ్ళీ కాల్ చేస్తానండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ జువ్వల రాంబాబు గారు, ఈయన మాజీ కౌన్సిలర్ అంట. ఈయన చేశారు. ఈలోగా ఎక్సైజ్ సీఏ గారు కూడా మనకి కాల్ చేశారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ఇచ్చేద్దాం. ఇది మళ్ళీ మనం చేస్తే ఆయన బిజీ టోన్లో పెట్టారు, కట్ చేస్తాను తెలియట్లా. ఆయన అయితే చేస్తాను, మళ్ళీ ట్రై చేద్దాం. అయితే ఆయన అయితే కాల్ చేస్తున్నారు, మన ఫోన్ అయితే ఆయనకి వెళ్తాం. సరే, ఒక్కసారి మనం ఆగుదాం, మళ్ళీ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈలోగా లైవ్లోనే ఉంటాం, మనం అయితే లైవ్లో ఉంటాం. ఇక్కడ ఎవరైతే ఇబ్బందులు ఉందో, మహిళలకు ఇబ్బంది అంటున్నారు, ఎస్సీపేటలో వీళ్ళంతా కూడా చాలా భయభ్రాంతులు లోనవుతుందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. సీఏ గారిది అయితే రింగ్ అవుతుంది, ఎక్సైజ్ సీఏ గారిది. సార్ నమస్తే అండి. సార్, నేను రైట్ నైన్ మీడియా తరఫున వచ్చాను సార్. నిన్న ఇక్కడ ధర్నా ఇది నిర్వహించారండి సుబ్రాజ్పేటలో. బార్ అండ్ రెస్టారెంట్ మీరు అనుమతులు ఇచ్చారని అది చేశారు సార్. దాని నిమిత్తం వచ్చి ఇక్కడ విజువలైజేషన్ వార్త చేశాను సార్. దీనిపై మిమ్మల్ని ఎవరిని అడగడానికి మీకు కాల్ చేశాను సార్. అంటే ఓకే అండి, ఫోన్లో మీరు ఇచ్చేస్తారు. అసలు దీనికి మీరు ఏమన్నా అనుమతులు ఇచ్చారా? అనుమతులు ఇస్తే ఎటువంటి అనుమతులు ఇచ్చారో 2 మొక్కలు మీరు ఫోన్లో చెప్పినా సరిపోతుంది సార్. మాకు ప్రొవిజనల్, పర్మనెంట్ కాదండి. ప్రొవిజనల్ లైసెన్స్ అంటే ఒక షాప్ కానీ ఒక బార్ కానీ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన లైసెన్స్ కాపీలు మనం ఇమీడియట్గా అన్నీ అవ్వవు. ఓకే సార్. ఓకే సార్. సో టెంపరీగా వాళ్ళు పెట్టుకోవడానికి టెంపరీ ఓకే సార్. భారత్ రెస్టారెంట్కి సంబంధించి ఒక నెల తర్వాత మనకి వీళ్ళు నెల టైం తీసుకొని వీళ్ళు మొత్తం మన పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించవచ్చు. మన పర్మనెంట్ లైసెన్స్. ఓకే సార్. ఈలోగా టెంట్ వేసుకుని, అంటే ఒక రోడ్డు పక్కనే టెంట్ వేసి బహిరంగ మద్యం సేవించడం కరెక్ట్ అని అంటారు సార్? ఇప్పుడు టెంట్ వేశారు సార్, బోర్డు పెట్టారండి. టెంట్ వేశారు, బోర్డు పెట్టారు. ఆ టెంట్లోనే అంటే బహిరంగానే ఉన్నది అంతా కూడా. అంటే చుట్టుపక్కల వెళ్ళి మహిళలు, రోడ్డు అంతా వెళ్ళి మహిళలు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది సార్. అంటే మీకు ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది సార్. ఎందుకంటే టెంట్ల్లో రోడ్డు పక్కన టెంట్లు వేసి తాగడానికి అనుమతులు ఉన్నాయో లేదో చెప్పండి మీరు. అంతే, రోడ్డు పక్కన టెంట్ వేసి బార్ ప్రిమిసెస్ పెట్టుకోవడానికి అతను సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకే సార్, నేను కాదంటలేదు. ఒక టెంట్ వేసి అందులో మద్యం అమ్మకాలు తాగుతూ సాగిస్తున్నారు సార్ మద్యం ప్రియులు. అక్కడ పక్కనే, రోడ్డు పక్కనే ఒక టెంట్లో తాగుతున్నారు సార్ అంతా కూడా. నేను ఒకసారి చూస్తాను. ఓకే సార్.